శ్రమలు రోడ్డు మీద పెట్టి ఈమె పాపం చేసింది, ఈయన పాపం చేశాడు, ఈమె సమాజాన్ని పనిచేయదు అని పెట్టిపోతుందని శ్రమలు. ఈ శ్రమల వలన చాలా మంది ఊరేసుకుని చచ్చిపోయారు. బైబిల్లో శ్రమలు తట్టుకోలేక చాలా మంది కూడా మరణించినట్టుగా బైబిల్లో ఉన్నది. ప్రియమైన సహోదరులారా, నీవు నేను మనిషిగా పుట్టాము, మీరు స్త్రీలుగా పుట్టారు, కొంతమంది పురుషులుగా పుట్టాము. ప్రతి మనిషికి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో వచ్చినప్పుడు యేసు ప్రభుని ఆశ్రయముగాను, గురిగాను, కొండగాను, కోటగాను ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒకవేళ డబ్బు ఉందిలే, నాకు పలుకుబడి ఉందిలే, ఘనత ఉందిలే, అధికారం ఉందిలే, అందం ఉందిలే, బంధువులు ఉన్నారంటే ఎవరు భయపడని శ్రమ ఒక దేవునికి మాత్రమే భయపడేది శ్రమ. శ్రమ అనేది రకరకాలుగా మనిషి జీవితాన్ని ఆత్మీయంగా ఎదగకుండా సమాజంలో ఘోరాత్మకంగా పెట్టేది శ్రమ. ఈ శ్రమ మన మీద, మన పిల్లల మీద విజయాన్ని ఎగరవేయకుండా, మన మీద జయపతాకాన్ని ఎగరవేయకుండా, విజయం పొందకుండా అది ఓడిపోవాలంటే మనం దేవుని కిందకు పంపాలి. చెప్పలు పెడతాం గట్టిగా. హల్లెలూయా. చేతులు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరోసారి చెప్పండి. హల్లెలూయా. శ్రమలు వచ్చిన వాళ్ళ అమ్మని చెప్పుకొని, నాన్నని చెప్పుకొని, భర్తకు చెప్పుకొని రాగాలు పెట్టి ఏడవకూడదు. నీకు 3-4 శ్రమలు చూపిస్తాను బైబిల్లో. మన పితరులకు శ్రమలు వచ్చాయి, మనసుల వలన శ్రమలు వచ్చాయి, లేదంటే భక్తి లేని వాళ్ళ వలన శ్రమలు వచ్చాయి, లేదంటే ఒక గుండాల వలన, ఒక రాజకీయ నాయకుల వలన శ్రమలు వచ్చాయి. ప్రతికూల పరిస్థితుల్లో చంపాలని ప్లాన్ చేసినప్పుడు, కిచ్ చేసినప్పుడు, ఏ బలం లేనప్పుడు, ఎక్కడ ఎవరు నమ్మలేకోకుండా హైకమాండ్ దేవునికి మొదలుపెట్టగానే కిందికి దిగొచ్చి దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించి అతని ఉన్నత స్థానంలో నిలబెట్టినట్టుగా బైబిల్లో ఉన్నది. నీ డబ్బు మీద నువ్వు ఆధారపడి, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడి, నాకేములే శ్రమలు ఉన్నాయి, శ్రమలు వచ్చిన డబ్బులు ఉన్నాయి, నాకేములే ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదైనా నువ్వు చేయిస్తా అంటే శ్రమలు పెద్ద పెద్ద మేధావులని కాలగగ్గన మరుగు చేసే శ్రమలు, పెద్ద పెద్ద పేరు పక్షాది కలిగిన వాళ్ళని, మనగాలనుకున్న వాళ్ళని కూడా అలాగా అగ్గిలో పడేసే శ్రమలు. ఈ శ్రమలన్నీ మనల్ని ఓడించకుండా, మన పిల్లల్ని ఓడించకుండా, మనల్ని ఓడించకుండా దాని మీద మనకి విజయం రావాలంటే, ఆ శ్రమలు మనం ఎలాగ ఓడిపోవాలంటే పై నుంచి దేవుని నువ్వు కిందికి దింపినప్పుడే నీ మార్గాలలో శ్రమలు ఉండకుండా నిట్టూర్పు నిందలన్నీ ఎగిరిపోతావు. అలాగా చెప్పులు పడతా గట్టిగా. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. అందుకని శ్రమలు ఎలాగొచ్చావు టకటగా నీ కొన్ని 2-3 శ్రమల గురించి చెప్పి, మన పితరు ఎలాగ వస్తే వాళ్ళు ఏ దాని మీద ఆధారపడారు, వాళ్ళు ఎలాగ ప్లాన్ చేశారు, వాళ్ళు ఆయన గురించి ఎందుకు శ్రమలు వచ్చాయంటే మనుషుల వలన శ్రమలు వచ్చాయి. వాడు ఎప్పుడు చేస్తాడు, వాడి కాలు ఎప్పుడు ఇరిగిపోతుంది, వాడు ఎప్పుడు పాడెత్తుకొని పోతాడు, వాడు చచ్చిపోయాడని ఎప్పుడు వార్త వినపడుతుందని మనుషులు చెప్పుకున్నారు. ఒక మనిషి గురించి బైబిల్ ఉన్న వాళ్ళు కీర్తనలు 41వ కీర్తన 5వ వచ్చిన చదువు. ఇతని శ్రమ ఎలా వచ్చిందో ఒకసారి చదువుగా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. బాగినండి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చేస్తాడు, వాడు ఎప్పుడు చచ్చిపోయి భూమి మీద గేదె అని పేరు లేదు, దావీదనే పేరు లేకుండా ఎప్పుడు వాడు చస్తాడు, ఎప్పుడు వాడు పాడెత్తుతాడు, ఎప్పుడు వాడు చచ్చి గేదెలు లేడు, వాడు ఈరోజు పాడైపోయి సమాధిలో ఉన్నాడని ఎప్పుడు వార్త వస్తది చెప్పుకొనిచున్నారు. సహోదరుడా, దావీదు గురించి అంట, ఈ ఎప్పుడు చస్తాడు దావీదు, వీడు ఎప్పుడు చచ్చిపోయి పాడెత్తికిపోయి సమాధులు పొందుతారు, వీడు దావీదు పొరుగులో దావీదనే పేరు ఎత్తకుండా, అతడు కనపడకుండా కనుమరుగాడు ఎప్పుడు పోతాడని చాలా మంది దావీదు గురించి కెచ్చేసి
ప్లాన్ చేసి శత్రువులందరూ చచ్చిపోవాలని శాప వచనాలు పలికారంట. ప్రేమైన సహోదరురా, మన అతను యాక్సిడెంట్ చచ్చిపోవాలని కోరుకుంటారు, లేదంటే హార్ట్ అటాక్ చచ్చిపోవాలని కోరుకుంటారు, లేదంటే క్యాన్సర్ చచ్చిపోవాలని కోరుకుంటారు, లేదంటే ఏదైనా పాము కొరకు చచ్చిపోవాలని కోరుకుంటాడు, లేదంటే ఎవరైనా శత్రువులు అటాక్ చేసి చంపేయాలని కోరుకుంటారు. అసలు చనిపోవాలి, కుటుంబమే ఈ భూమి మీద లేకుండా నాశనం కావాలని దినం అనుక్షణము శత్రువు గురించి చెత్తగా మాట్లాడుతూ ఉన్నారంట. ఆ మాట్లాడుతున్నప్పుడు ఈ దావీదుకి ఏమి వినపడింది? బైబిల్ ఉన్న వాళ్ళు కీర్తన 38వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు 6వ చదువుదాం. 38వ కీర్తన. నేను శ్రమల చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నేను శ్రమల చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నేను దినమెల్ల దుఃఖకాంతుడనై సంచరించుచున్నాను, నేను సంచరిస్తున్నాను. దేవా, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా నడుము పాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం నా లేదు, శరీరంలో నాకు శ్రమలు వచ్చి ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిలి బహుగా నలిగి నేను సొమ్మసిలిపై ఈ నిందల వలన శత్రువుల శాపం వలన నేను నలిగిపోయి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయి, నేను మనోవేదన బట్టి శ్రమలు వచ్చినందుకు ఎన్నో వేదనలతో నేను కృంగిపోయి ఉన్నాను. ప్రభువా, నా అభిలాషంతయు నీకే, నా అభిలాష నీవే, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా గుండె కొట్టుకుంటున్నదయ్యా, నా బలము నన్ను విడిచిపోయింది, నాకున్న బలమంతా నాకు శ్రమలు వచ్చినందుకు, శ్రమలు వేధించినందుకు నా బలమల పోయిందయ్యా, నా కని దృష్టి తప్పిపోయింది, నా కని దృష్టి పోయిందయ్యా, నా స్నేహితులు నా చెలికాండ్రులు, నా స్నేహితులు నా చెలికాలందరూ నా తెగులు చూసి ఎడమగా నా నిలుచున్నారు, తెగులు చూసి దూరముగా ఉన్నారయ్యా, నా బంధువులు దూరంగా నా బంధువులు దూరముగా ఉన్నారయ్యా, నా ప్రాణం తీయ చూచువారు నా ప్రాణం తీసే వాళ్ళు ఉరులు కట్టుచున్నారు, ఊర్లు వదులుచున్నారయ్యా, నాకు కీడు చేయ చూచువారు నాకు కీడు చేసే వాళ్ళు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు కపట ఉపాయములు నా మీద పడుతూనే ఉన్నారయ్యా. చెవిటివాడునైనట్టు నేను వాళ్ళు మాట్లాడుతుంటే వీడు ఎప్పుడు చేస్తాడో, వీడు ఎప్పుడు పాడైపోతాడో, వీడు ఎప్పుడు పాడెత్తుతాడో, వీడు ఎప్పుడు భూమి మీద పేరుపోతాడో అని రకరకాలుగా మాట్లాడుతుంటే నేను వెనుకయున్నాను, నేను వినకుండా ఉన్నానయ్యా. మూగవాడనైనట్టు నేను మూగవాడనైనట్టుగా నోరు తెరచిన మానితిని, నేను నోరు తెలిసి మాని ఉన్నాను, నేను వినలేని వాడనైతే, నేను వినలేని వాడై ఉన్నాను, ఎదురు మాట పలుకలేని వాడని, నేను వాళ్ళ గురించి మాట్లాడలేనయ్యా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, వాళ్ళ బలం కలిగిన వాళ్ళు నా నాశనం కోరుకుంటున్నారయ్యా. నాకు శక్తి లేదు, వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చెవులు వినపడుతున్నాయి, కానీ నేను ఎదిరించలేకపోతున్నా, నాకు బలం లేదయ్యా. నేను మూగోని లాగున్నాను, నేను వినకుండా శివుటోని లాగున్నానయ్యా. నాకెవరున్నారా ఈ లోకంలో? ఏ రాజకీయాలు ఉన్నవయ్యా? ఏ డబ్బు ఉందయ్యా? ఏ పలుకుబడి ఉందయ్యా? ఏ అన్నదమ్ములు ఏకచలు ఉండరు నాయనా? నువ్వు తప్ప నాకెవరున్నారు? దేవా, ఇలాగ నా నాశనాన్ని కోరుకుంటారని దినం వల్ల అడవిలో ఏడ్చాడు, కొండల సందులు ఏడ్చాడు, బండ సందులు ఏడ్చాడు. దిక్కు లేకుండా నా నాశనాన్ని కోరుకుంటున్నారయ్యా. నీవే దిక్కునైనా, నాకెవరు లేరయ్యా అని ఏడుస్తూ 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 అతని మరణం ఆవరిస్తుండగా, భక్తిహీనులు చంపాలని ప్లాన్ చేస్తుండగా, ఇక దావీదు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంటే 18వ కీర్తన 4వ వచనంలో ఎలాగ చుట్టుకుంటే ఎలాగ శ్రమలో ఐక్యమండి దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మరణ పాక్షములను చుట్టుకొని ఉన్నాయి, భక్తిహీనులు వలె పొరుగు వలె నా మీద పడి బెదిరిస్తున్నారయ్యా. పాతాళపు పాశములు నన్ను అరికట్టావి, మరణపు ఊరులు నిన్ను ఆవరించి ఉన్నావి. నా శ్రమలలో నా దేవునికి మొరపెడితిని, నా దేవునికి నేను ప్రార్థించితిని. దేవుడు నా ప్రార్థన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొరైన సన్నిధికి చేరి చెప్పలు కొడతాం, గట్టిగా గట్టి కొడతాం, హుషారుగా. హల్లెలూయా, గట్టి చెప్పండి. హల్లెలూయా.
మన పండగ సందులు ఏడ్చాడు, అరణ్యంలో ఏడ్చాడు. ప్రజలు అనుకుంటుంటే అతను భక్తిహీనులు అందరూ ప్లాన్ చేస్తాడు చంపాలి దావీదుని. అతను నాశనాన్ని కోరుకుంటుంటే ఎట్లుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించుకో దేవుని బిడ్డ. ఒకవేళ నీ కేర్లో ఉన్న వాళ్ళే తన పిల్లలు ఎక్కడైనా పాడైపోయి, తన కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయి, ఆ ఇంట్లో ఉన్న దీపాలు ఆరిపోయి ఎవరైనా నీ ఇంటి పక్కన కానీ అంటూ ఉంటే నువ్వేమనిపిస్తుంది? నీకు అన్నం తినబుద్ధి అవుతుందే? లేదంటే నీ మనస్సాక్షి బాగుంటుందే? అసలు క్షేమంగా ఉండగలుగుతావా? దావీదు రకరకాలుగా చోటులాగా మూగంలాగా చేతగాక దేవుని కాడ ఏడ్చుకుంటా, ప్రభా నా చేత కాదయ్యా, నేనే నమ్ముకున్నాను, నేనేం చేయాలి అర్థం కాదు, వాళ్ళందరూ బలం ఉన్న వాళ్ళు, నేనేం చేయలేని అని తప్ప నాకెవరు లేరు అని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన హరోనం అట్లాగా ఆకాశానికి వెళ్ళి అత్యున్నత సింహాసనం పైన ఆశుడైన యేసయ్య శవులికి చచ్చిపోయిందంట. బైబిల్ రాయబడింది, దేవుడు ఆ ప్రార్థన విని కేదాపుల మీద అగ్ని చాలతో ప్రత్యక్షమై దావీదుని ఎవరెవరు బాధ పెట్టారో, ఎవరెవరు అతని నాశనము కోరుకున్నారో, ఎవరెవరు సావలను కోరుకున్నారో వాళ్ళనే దేవుడు మొత్తాడన్న చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దడు చిన్న చదువుదాం, తర్వాత ఇంటికి పోయి చదువుకుంటాయి వల్ల. బలవంతులైన పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠుల వల్ల వాళ్ళ వశం నుంచి నా దేవుడు నన్ను రక్షించాను. ఆపత్కాలమందు వాళ్ళు నా మీదికి రాగా దేవుడే నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకును నన్ను తోడుకొని వెళ్ళెను. నేను ఆయనకి ఇష్టమై ఉన్నాను కనుక చెప్పలు కొడతాను గట్టిగా, గట్టిగా చెప్పలు కొడతాను. నువ్వు డాక్టర్ కాడ పోయి రోగం వచ్చిందంటే ఏడుస్తావు, డాక్టర్ గారు అని ఏడుస్తావు. లేదా సమస్య ఏదైనా నువ్వు ఊరి పెద్ద మనుషులను కాళ్ళు పట్టుకుంటావు, లేదా పథకంలో పరీక్షలు వస్తే పోలీసులు కాళ్ళు పట్టుకుంటావు, లేదంటే కోర్టు చుట్టూ తిరుగుతావు. తల్లి గర్భంలో 9 మాసాలు వాన ఎండ లేని చోట ఒక మూలకి పెంచి ప్రకృతులు గీడ్చిన దేవాది దేవుని ఎలువ తెలుసుకొని ఐక్యమైన దేవునికి ఎలాగా దావీదు మొరపెట్టి దేవుని దింపి తన శత్రువుల భూమి మీద లేకుండా దేవుని ఎలా గతం చేశాడో, అతను ఎలా కృపాక్షములతో బ్రతికాడో, ఎలాగైనా గిన్నె పొంగిందో, ఎలాగా అత్యున్నత స్థానంలోకి దావీదు వెళ్ళాడో, నేను కూడా ఈ లోకంలో ఒకవేళ సమాజం నుంచి నీకు శ్రమలు వస్తున్నాయా, నీ బంధువుల నుంచి వస్తున్నావా, లేకపోతే నీ స్నేహితుల నుంచి వస్తున్నావా, లేకపోతే ఎరుగు పొరుగు వాళ్ళ నుంచి వస్తున్నావా, లేదా నీ నాశనాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే నువ్వు పాడైపోవాలని కోరుకుంటున్నారా? ఒకవేళ మనసులో నీకు శ్రమ వస్తే దావీదులాగా నువ్వు దేవుని కాడ మొదలుపెట్టి కన్నీళ్ళు పెట్టి ఏడ్చి దేవునికి నిన్ను దింపితే మనసు నీకు శత్రువులు లేకుండా చేస్తాడు. చెప్పలు కొడతాం గట్టిగా, గట్టి చెప్పండి. హల్లెలూయా. 2 సామెతల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు 2 సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడి శత్రువులు